హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మన ట్యూషన్లో నిహి అండ్ యశు ఉన్నారు కదా, వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. యశు, ఇప్పుడు లాస్ట్ వీక్ కొన్ని న్యూస్ వచ్చాయి కదా, లైక్ గర్ల్స్ మీద కొన్ని న్యూస్ వచ్చాయి కదా, సో నీ ఒపీనియన్ ఏంటి? అంటే అక్క, మనం ఫస్ట్ గర్ల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ బ్యాగ్లో పెప్పర్ స్ప్రే కానీ ఏమన్నా చాక్ నైఫ్ కానీ ఎమర్జెన్సీ టైంలో పెట్టాలి. అండ్ మన బ్యాగ్లో మనం క్యారీ చేసుకోవడానికి ఒక పెప్పర్ స్ప్రే అండ్ మొన్న రీసెంట్గా అమెజాన్లో కొత్త పెన్ రిలీజ్ అయింది. నార్మల్ ఫ్రంట్ పెన్, బ్యాక్ సైడ్ నైఫ్ ఉంటుంది, అదొకటి కొనుక్కోవాలి. నెక్స్ట్ మన ఎల్డర్స్ ఆర్ యంగర్స్ని, గర్ల్స్ ఎవరైనా ఉంటే ప్రొటెక్ట్ చేయాలి. ఇంకా మన సెల్ఫ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. స్ట్రేంజర్ నుంచి ఎవరైనా స్ట్రేంజర్ కనిపిస్తే మన సెల్ఫ్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. యష్, నిహి నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే ఎవరైనా బాయ్స్ అంటే ఒక పెప్పర్ స్ప్రే నెక్స్ట్ ఒక నైఫ్ క్యారీ చేసుకుంటా అక్క. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను ఇట్లా టచ్ చేశారనుకో, అప్పుడు ఏం చేస్తావు? నైఫ్ తీసి వెంటనే పొడి చేస్తావా? పెప్పర్ స్ప్రే కళ్ళలో కొట్టేస్తావా? ఎవరిని? ఎవరన్నా అన్నోన్ పీపుల్ అలా చేస్తే, రైట్? అన్నని టచ్ చేయొచ్చా? నో, ఎవరు టచ్ చేయకూడదు కదా, రైట్. గుడ్ గర్ల్. ఈవెన్ గర్ల్స్ కూడా, ఈవెన్ బయట తెలియని గర్ల్స్ అయినా ఉమెన్స్ అయినా ఎవరైనా టచ్ చేస్తే ఏం చేస్తావు? ఫస్ట్ వార్న్ చెయ్యి, నో అని. ఓకే, నెక్స్ట్ పెప్పర్ స్ప్రే చేసేయి. ఓకే, నేను ప్రొటెక్ట్ చేసుకో. ఇంకా యశు ఏమైనా చెప్తావా? ఏం లేదక్క, ఆల్మోస్ట్ ఎవరైనా స్ట్రెంత్ కనిపిస్తే ఫస్ట్ మనం ఒక వార్నింగ్ ఇవ్వాలి. స్టిల్ వాళ్ళు వార్నింగ్ తప్పించి కూడా అలానే చేస్తే, నేను ఫస్ట్ నా దగ్గర ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగ్కి ఎలక్ట్రిసిటీ ఉంటుంది అక్క, దాన్ని తీసుకొని డైరెక్ట్ ఆన్ చేస్తే వాళ్ళు అక్కడికక్కడే డెడ్ అవుతారు. ఓకే, గుడ్. జై, నువ్వైతే విన్నావు కదా మన యశు ఏం చేస్తాడు అని. ఇప్పుడు నీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా, నువ్వు వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తావు? మనం సిస్టర్స్ని షాప్కి ఒంటరిగా పంపించకూడదు. మెయిన్ పాయింట్. రెండో పాయింట్ ఏమో వాళ్ళకి ఏం కావాలో అన్నీ నువ్వు తెస్తావా? ఓకే. వాళ్ళు ఏదైనా అవసరానికి బయటకు వెళ్ళాలి అంటే నా పర్మిషన్ తీసుకున్నాను. అన్ని పర్మిషన్ నువ్వు లేకుండా వెళ్ళిపోవచ్చా? పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నాను, అది మెయిన్. ఓకే, తర్వాత అండ్ మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుని మనం మన సెల్ఫ్ అట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళ స్ట్రేంజర్స్ వస్తారు, అదర్ స్ట్రేంజర్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్ ఇంకా చూపించి అంటే అలాంటివన్నీ బాగా అవుతున్నాయి కదా. ఎక్కడెక్కడ అవుతున్నాయి అవి? మన కేరళ, ఇంకా ఇండియా స్కూల్స్ దగ్గర, మన కాలనీలో కూడా అయింది కదా. సో మిమ్మల్ని అప్పుడు మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ మన జోబులో ఏముండాలంటే అక్క, ఫస్ట్ స్మాల్ పీస్ ఆఫ్ నైఫ్ ఉండాలక్క. ఓకే. అండ్ పెప్పర్ స్ప్రే ఉండాలక్క, అండ్ సీజర్ ఉండాలక్క, అవి మెయిన్. చెయ్యి ఇట్లా అదే బిహేవ్ చేసేటప్పుడు మనం కట్టి తీసుకొని సడన్ గా కూర్చోాలక్క. కూర్చే టైంలో మనం వంగి కూర్చోాలక్క. ఒకవేళ మనం బెదిరిస్తాక మనం ధైర్యంగా కొట్టాలక్క. భయపడితే భయపడిపోవా? భయపడిపోయాక ధైర్యంగా కొట్టాలక్క కూర్చి. సో నీ ఇద్దరు సిస్టర్స్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తావు, ఏం కాకుండా చూసుకుంటావు. కానీ నువ్వు లేనప్పుడు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి కదా. మరి నేను లేనప్పుడు అక్క నేను వస్తువులు ఇస్తాక, ఎగ్జాంపుల్ పెన్తోనే పెన్ ఆన్లైన్ అమెజాన్లో ఉంది అక్క, పెన్, సీజర్, ఓకే, బాల్ టైప్ అండ్ రింగ్. నిహారిక, ఇప్పుడు మీ అన్న నీకు చెప్తున్నాడు కదా ఏమేమి మెయింటైన్ చేసుకోవాలో, నువ్వేమేమి మెయింటైన్ చేస్తావు నీ దగ్గర చెప్పు. ఫస్ట్ పేపర్ స్ప్రే, తర్వాత చాక్, తర్వాత సీజర్. ఇంకా చాలా ఎక్కువ మెయింటైన్ చేయకు, అన్ని తీయద్దు నువ్వు. నేను ఎవడైనా అన్నోన్ పర్సన్ కలిస్తే, సో నేను ఎవరైనా టచ్ అయినిస్తావా? మీ అన్న టచ్ చేస్తే ఓకేనా? బయట టీచర్ టచ్ చేయొచ్చా? నో, ఎవరు టచ్ చేయకూడదు, ఎక్కడా టచ్ చేయకూడదు, ఈవెన్ హెడ్ మీద కూడా టచ్ చేయకూడదు. ఓకే.
గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్ జై. థ్యాంక్ యూ నిహారిక.